నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన జీవితాన్ని మొత్తం మార్చేయగల రెండు విషయాలున్నాయి. ఏంటవి అంటారా? ఒకటి సమయం, మరొకటి క్రమశిక్షణ. అసలు ఈ రెండిటికి మధ్యున్న కనెక్షన్ ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ ఎలా మారుతుంది? పదండి చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న. మన జీవితంలో అన్నిటికంటే విలువైనదేంటి? కాస్త ఆలోచించండి. కొందరు డబ్బంటారు, ఇంకొందరు రిలేషన్స్ అంటారు, మరికొందరు సంతోషమంటారు. ఇవన్నీ కరెక్టే, కాని వీటన్నిటికీ ఫౌండేషన్ లాంటిది ఒకటుంది. అదేంతో తెలుసా? ఆ ఫౌండేషనే క్రమశిక్షణ, ఇంకా టైంకి మనమిచ్చే వాల్యూ. ఈ రెండే మన లైఫ్ని ఒక షేప్లోకి తీసుకురాగలం. సో ఈరోజు మన డిస్కషన్ అంతా ఈ రెండు పవర్ఫుల్ కాన్సెప్ట్స్ గురించే. అండ్ మీకు తెలుసా, టైం గురించిన ఈ విషయం ఇప్పుడేదో కొత్తగా చెప్తున్నది కాదు. వేల ఏళ్ల కిందటే మన పురాణ గ్రంథాల్లో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. అందులోంచి ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చూద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక మాట, కాలః కలయతామహం. సింపుల్గా చెప్పాలంటే, లెక్కించేవాటన్నిట్లో కాలం నేనే అంటాడు. అంటే టైంకి ఎంత దైవత్వం ఆపాదించారో చూడండి, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఆ శ్లోకం వినడానికి కొంచెం పెద్దగా అనిపించినా దాని వెనకున్న మీనింగ్ చాలా సింపుల్, నిజంగా చాలా పవర్ఫుల్. ఏంటంటే, టైం చాలా విలువైంది, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. అంతే. ఈ ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఈ గీత శ్లోకాలు, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడొక చిన్న కథ చూద్దాం. రుషిక అనే అమ్మాయి కథ. మనలో చాలా మందికి రోజు ఎదురయ్యే ఒక చిన్న ప్రాబ్లం తనకి ఎలా ఎదురైందో చూద్దాం. రుషిక స్కూల్ నుంచి ఇంటికొచ్చింది, రోజూలాగే. కానీ ఆ రోజు తన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 పనులు చెయ్యాలి. ఇది మనందరి లైఫ్లో కామన్ కదా. ఒక పక్క చేయాల్సిన హోంవర్క్ ఉంది, ఇంకో పక్క తనకిష్టమైన కార్టూన్లు టీవీలో వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? హోంవర్క్ చెయ్యాలా, కార్టూన్లు చూడాలా? మనందరికీ తెలిసిన డైలమానే ఇది. మనలో ఎవరైనా ఏం చేస్తాం? ఈజీగా ఉన్నదానివైపే వెళ్తాం. రుషిక కూడా అదే అనుకుంది. అబ్బా, హోంవర్క్ తర్వాత చేద్దాంలే, బోల్డంత టైముందిగా, ఫస్ట్ కార్టూన్స్ చూసేస్తా అని అనుకుంది. మనలో చాలామంది చేసేదే కదేది. కాని టీవీ ఆన్ చేసే ఒక్క సెకండ్ ముందు తన లోపల ఒక చిన్న వాయిస్ వినిపించింది. టైంని నువ్వు కంట్రోల్ చేయగలిగితే నిన్ను నువ్వే గెలిచినట్టు అని. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ఆలోచన తనని ఆపేసింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సో ఆ తర్వాత ఏం చేసింది రుషిక? ఆ ఒక్క చిన్న డెసిషన్ తన రోజంతా ఎలా మార్చేసిందో చూద్దామా? రుషిక వెంటనే ఒక డెసిషన్ తీసుకుంది. ఫస్ట్ టీవీ ఆఫ్ చేసింది, తర్వాత కూర్చొని తన హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసేసింది. అప్పుడు రిలాక్స్డ్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా కార్టూన్లు చూసింది. అప్పుడు ఆ ఫీలింగ్ వేరే కదా. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ రోజు తను కార్టూన్స్ చూసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ మామూలు కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే అమ్మయ్యా, పనైపోయింది అనే రిలీఫ్తో ఎంజాయ్ చేస్తే ఆ మజాయే వేరు కదా. ఆ రాత్రి పడుకునే ముందు రుషికాకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక కొత్త విషయం నేర్చుకుంది. టైంని కరెక్ట్గా వాడుకుంటే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని రియలైజ్ అయింది. ఇదే ఈ కథలోని అసలైన నీతి. సో రుషిక కథ బట్టి మనకు డిసిప్లిన్ గురించి ఏమర్థమైంది? డిసిప్లిన్ అంటే ఏదో స్ట్రిక్ట్గా ఉండటం, మనల్ని మనం పనిష్ చేసుకోవడం అనుకుంటాం. కాని అది అస్సలు కాదు. దాన్ని మనం ఒక కొత్త యాంగిల్లో చూడాలి. నిజానికి డిసిప్లిన్ అంటే కష్టమైన రూల్స్ కాదు, మనల్ని ఇబ్బంది పెట్టుకోవటం అసలే కాదు. సింపుల్గా సరైన టైంలో సరైన పని చేయడం, అంతే. ఇది మనల్ని కట్టేసేది కాదు. నిజానికి మనకు ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చే ఒక సూపర్ పవర్ లాంటిది. సరే, ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. టైంని గనక మనం సరిగ్గా వాడుకుంటే మన రోజు ఎంత మారిపోతుంది, ఎంత ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. రుషిక కథ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ చిన్న మార్పు మన జీవితంలో ఎంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగలదో ఒక్కసారి ఆలోచించండి.